చిత్తశుద్ధి లేని జీవుల హృదయాన క్రోధ మత్సరములు కూడియుండు. చిత్తశుద్ధి లేని జీవుల హృదయాన క్రోధ మత్సరములు కూడియుండు. చీకటింటిలోన చేరవే గబ్బిళా, చీకటింటిలోన చేరవే గబ్బిళా, మరచిపోకుడిట్టి మంచి మాట, మరచిపోకుడు మరచిపోకుడు ఇట్టి మంచి మాట. The hearts of the individuals, where there is no purity, there will be anger, hatred and jealousy. Don't you find bats accumulating in the house full of darkness? Do not forget this good word. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ప్రతి మానవుడు పుట్టునప్పుడు ఎట్టి దుర్గుణము కాని ఎట్టి సుగుణములు కాని లేక నిర్గుణిగా జన్మించుతున్నాడు. Every man at the time of birth, neither he has good or bad qualities, he is beyond all. కాలము గడిచిన కొలది, ఆహారం మార్పు చెందిన కొలది, అభివృద్ధులు అనగా కొన్ని ఆశయాలు అభివృద్ధి అయ్యే కొలది మానవుని యొక్క జీవితము అనేక విధములైనటువంటి మార్గములో ప్రవేశించుతున్నది. As there is constant changes in food, along with the times of progress, aims and objectives in life, there are certain changes in the man's life. సహవాస దోషాలతో వేషాలను మార్చుకొని అభిమాన అహంకారములను పెంచుకుంటున్నాడు మానవుడు. Basing on the company, the defects and the dress, man is fostering that attachment and ego. విద్యా మార్గములో ప్రవేశించిన తక్షణమే అనేక విధములైనటువంటి యొక్క రాగద్వేష మోహములతో మానవుడు తన యొక్క జీవితమును మాలిన్యం చేసుకుంటున్నాడు. As he enters the path of education, he fills his life with attachment and hatred and improves in that direction. విద్య కంటే ముందుగానే శరీరమునందు ఆపాద మస్తకం వరకు కూడాను ఈ దుర్గుణములు వ్యాపించి వీర విహారం సల్పుతున్నది. Prior to the acquisition of education, from top to toe, you find these traits in the human body. తనకంటే మించిన వారు ఈ జగత్తులో లేరని గర్వించుచున్నాడు మానవుడు. Man prides himself, there's none greater than himself in this world. లోకంలోని మానవుల కంటే నేనే ఉత్తముడని భావించి తనకు తాను ఆనందిస్తున్నాడు మానవుడు. Man feels himself very happy, considering that he is noblest of all mankind. ఇవన్నీ కూడాను చిత్తశుద్ధి లేని రిక్త భావములే. These are vain thoughts where there is no purity of heart. పరిశుద్ధమైనటువంటి పాలు మలినమైనటువంటి జలముతో చేరిన ఆ పాల విలువను కూడాను క్షీణింపచేస్తున్నది. The dirty water, when it is added to the pure milk, the milk also loses its value. పాలలో చేరినటువంటి అశుద్ధమైన జలమును వేరు చేయుటకు ఏ మంత్రమో ఏ యంత్రమో ఏ తంత్రమో పనికిరాదు. No machine or no path is possible for you to separate the dirt from the milk.
పాలను చక్కగా అగ్నిలో వేడి గాయించినప్పుడే ఈ పాలలో చేరినటువంటి అశుద్ధమైన జలము ఆవిరి రూపములో పాలను విడిచి వేరవుతున్నది. When the milk is heated on fire, then only the water will escape in the form of vapor. అటులనే పరిశుద్ధమైనటువంటి మానవుని హృదయమునందు అపవిత్రమైన అశుద్ధమైనటువంటి యొక్క గుణములు చేరి మానవత్వాన్ని కేవలము నిర్మూలము గావించుతున్నది, విలువను తగ్గించుతున్నది. Similarly, in the pure heart, all dirty qualities enter into human heart and then human loses his value. ఇట్టి మానవుని పరిశుద్ధమైన హృదయములో ప్రవేశించిన ఈ దుర్గుణములు దురాచారములు వేరు చేసుకునే నిమిత్తమై మానవుడు అనేక విధములైన సాధనలు సల్పుతున్నాడు. Man enters into various parts of sadhana to separate himself from bad qualities, bad thoughts and behavior. జపము, ధ్యానము, భజన, యజ్ఞ, యాగాది క్రతువులు ఆచరించి తనలో ప్రవేశించినటువంటి ఈ దుర్గుణమును దూరము గావించుకున్నటకు మానవుడు ప్రయత్నిస్తున్నాడు. Man is making an effort by undertaking the meditation, yajna, yaga and japa to make himself free from the bad qualities. కానీ ఇవన్నీ కూడాను కేవలము అల్ప మనస్సునకు తృప్తిని అందించినవే కాని ఇవి ఈ పరిశుద్ధమైన హృదయం నుండి ఏనాడు కూడాను దూరము గావించుకొనలేరు. They may at the most satisfy the low mind, but however, they cannot be totally got rid of. ఈ పరిశుద్ధమైన హృదయము మాలిన్యమైనటువంటి గుణములను వేరు చేసుకోవాలన్నా దివ్యమైనటువంటి భగవత్ ప్రేమ అనే వేడిలో దీన్ని కాల్చాలి. To make the dirty qualities come out of the pure heart, we'll have to heat it up on the love, the divine love. దీనిని సంస్కారము అని పిలిచారు. This is called refinement or samskara. ప్రేమాగ్ని యందు సంస్కరింప చేసినప్పుడే ప్రవేశించినటువంటి దుర్గుణములు దూరమై సహజ స్వరూపమైనటువంటి చిత్తము నిశ్చల నిర్మలంగా రూపొందుతుంది. When it is heated on the fire of love, the bad qualities would get out and then only it will shine in its original form. సూర్య కిరణములు లేక సూర్యుని యొక్క వేడి ప్రత్తిని దహించలేవు. The sun rays and the heat can never burn the cotton. ఎంతటి కిరణములు సూటి అయినటువంటివి అయినప్పటికీ తీక్షణమైనటువంటివి అయినప్పటికీ ఈ ప్రత్తిని దహించజాలవు. The sun rays may be severe and of high intensity, but can never burn the cotton. సూర్యునకు ప్రత్తికి మధ్య భూతద్దము పెట్టినప్పుడే ఆ అద్దము యొక్క సహాయం చేత క్రింద ఉన్న ప్రత్తి భస్మమైపోతుంది. When you keep the lens between the sun rays and the cotton, then only the cotton can be burned. అదే విధముగానే బుద్ధి అనేటువంటి సూర్యకిరణములకును దుర్గుణములనేటువంటి మాలిన్యం అనేటువంటి ప్రత్తికిని మధ్యలో ప్రేమ అనేటువంటి భూతద్దమును నిలిపినప్పుడే ఈ యొక్క అద్దము ద్వారా మాలిన్యం అనేటువంటి యొక్క ప్రత్తి భస్మమైపోతుంది. Similarly, the intellect sheds its rays, then only the cotton of bad qualities could be burnt with the help of this lens of love. ఆత్మాభిమానమే స్వర్గమని దేహాభిమానమే నరకమని ఇందులో మనకు స్పష్టమవుతున్నది. Here it is very clear. The attachment to the self is heaven, attachment to the body is hell. కానీ మానవుడు దేనిని అనుసరిస్తున్నాడు? But what is it that man is following? కేవలము దేహాభిమానమునే అనుసరిస్తున్నాడు కానీ ఆత్మాభిమానమును అనుసరించటం లేదు. He follows the attachment to the body, but not attachment towards the Atman. కనుకనే ఈనాటి మానవులకు చిల్లర అల్లర భావములే అతనికి మోజులు ఫోజులు. So man today likes these cheap ideas and cheap notions. ఈనాటి మానవుడు కేవలము పరిశుద్ధమైన పవిత్రమైన దివ్యమైనటువంటి భావములను ఏమాత్రం కూడాను అభివృద్ధి గావించుకోవటం లేదు. Man today is not developing pure, unsullied, sacred, noble thoughts.
మానవుడు కోరికలనేటువంటి యొక్క దీనిలో ప్రవేశించి తద్వారా తన మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. Man entertains desires and forgets his human quality. మానవుండు పుట్టే మాధవులో నుండి. Man was born out of Madhava. మానవత్వమేల మరుగుపడియే. How is that human quality is hidden? మాయ మాయ మాయ. It is illusion. మానవత్వము. It is illusion. ఇలాంటి మాయ అనగా ఏమిటి? What is meant by illusion? భ్రమనే మాయ. This illusion or perverted notion is బ్రహ్మనే illusion. దైవము. The Brahma is divinity. మాయ ఉండినంత వరకు, భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు అర్థం కాదు. So long there is illusion, we cannot understand God's nature. కోరికలు తప్పు కాదు. It's not bad thing to have desires. కోరికలు ఉండవలసినది. Desires are necessary. కానీ మితిమీరిన కోరికలే మానవులకు మతి భ్రమణ కలిగిస్తున్నాయి. Excessive desire will only make man mad. కనుక మానవత్వములో అందులో యవ్వనత్వము మరింత ప్రమాదకరమైనటువంటివి. In human life, youth is much more dangerous. ఈ యవ్వనత్వం అనేటువంటి యొక్క మానవత్వము ఉన్మత్తంగా మారిపోతుండాలి. In the stage of youth, man forgets himself. ఎదుటి మనిషిని తాను గడ్డిపోచవలే చూస్తాడు. He considers the man in front in a very lighter vein. దేహములో కండలు ఉండినంత వరకు కన్నులలో పొగురు పెరుగుతూ ఉంటుంది. So long there is muscle power in the body, man prides himself. కనుక మానవత్వం అనేటువంటి దాంట్లో ఈ యవ్వనత్వం అనేటువంటిది మరింత మూర్ఖత్వంగా మారిపోతుంటాది. In human life, youth will make you much more foolish. సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను విశ్వసిస్తుంటాడు. He considers truth as falsehood and he considers falsehood as truth. ఈ అహంకారం అనేటువంటిది విద్య నుండి ఏర్పడినటువంటిది కాదు. The ego has not in any way formed out of education. విద్య వినయ సంపన్ని. విద్యకు వినయమే ప్రధానమైనటువంటిది. For education, humility is the chief కానీ one. అహంకారం అనేటువంటిది తానే తాను కొని తెచ్చుకునేటువంటిది. But he brings himself this ego. తద్వారా తన మానవత్వము కేవలము అసురత్వంగా మారిపోతుండాలి. Through this quality of ego, he becomes demonic in nature. నరా అనే పదమునందున్నటువంటి అంతరార్థాన్ని మనము చక్కగా గుర్తించాలి. We have to understand clearly the inner significance of this word nara. రహ అనగా నాశనము. Raha means that which diminishes. నరహ అనగా నా అనేటువంటిది పెట్టు కాదు, నాశనము కానటువంటి వాడు నరుడు. Na means no. Man cannot be totally annihilated. నాశనము కానటువంటి నరుడు అనగా ఏమిటి? అమృతస్య పుత్రుడు. That which is deathless, meaning that which is eternal. శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర అని ఉపనిషత్తులు పిలిచింది మానవుని. Upanishads call man as the son of అమృత eternity. పుత్రుడా అని అడ్రస్ చేసింది. Upanishads addressed man as the son of eternity. అట్టి నరత్వమునకు కకారము చేర్చినప్పుడు నరకత్వంగా మారిపోతుంది. Such a noble nara, when it has got this another letter ka, స్వర్గమునకు it is naraka. కొనిపోయేటువంటిది నరత్వము. It is the quality of nara that takes you to నరకమునకు heaven. కొనిపోయేటువంటిది నరత్వము. It is the one that takes you to hell, naratva. అనగా అసురత్వమే నరత్వము కాకుండా దైవత్వాన్ని విస్మరించి తాను నరకత్వాన్ని విశ్వసిస్తుంటాడు. He forgets the divinity, he follows the path of demonic nature and considers this asuratva important. నరకుడే అసురుడు. Naraka is asura. ఆత్మనే దివ్యమైనటువంటి యొక్క దైవత్వము. Atma is the divine. కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది సర్వ మానవుడి యందు ఉండినప్పటికీ Though this atmic quality is present in every man, అది అంత స్పష్టంగా గుర్తించడానికి వీలు కాదు. it's not easy to recognize it clearly. కనుక దీనిని గుర్తించవలనన్నా చిత్తమును శుద్ధి గావించుకోవాలి.
So to identify this Atma, we should purify మానవ our heart. జీవితము, ఆత్మ, మనసు, శరీరము ఈ మూడింటి యొక్క స్వరూపమే. Human life is the very form of the life, the Atma, the Manas and the Chitta. శరీరమును అనుసరించేటువంటి వాడు పశుత్వంగా మారిపోతాడు. The one who follows the body becomes a beast. మనసును అనుసరించేటువంటి వాడు రాక్షసత్వంగా మారిపోతాడు. The one who follows the mind becomes a demon. ఆత్మను అనుసరించేటువంటి వాడు దైవత్వంగా రూపొందుతాడు. The one who follows Atma becomes divine himself. ఆత్మ, మనస్సు, శరీరము మూడింటిని అనుసరించేటువంటి వాడు మానవుడుగా రూపొందుతాడు. The one who follows the Atma, the mind and the body becomes man. కనుక నరకుడనగా ఏమిటి? కేవలము మనోదేహములను మాత్రమే అనుసరిస్తున్నాడు. So Naraka meant the one who follows merely the body and the mind. కొన్ని సమయం నందు పశుత్వంగాను, మరికొన్ని సమయం నందు అసురత్వంగాను ప్రవర్తిస్తున్నాడు. At times he behaves like a beast and he behaves like a demon. ఇందులో దివ్యత్వమైనటువంటి దైవత్వము ఏమాత్రము కనిపించదు. Here the divinity is not apparent in the least. కనుక ఎవరు పశువు, ఎవరు అసురుడు, ఎవరు మానవుడు, ఎవరు దైవము అనేటువంటిది మనకు మనమే సాక్షి. So when we question ourselves, who is the beast, who is an animal, and who is demon, who is a man, who is God, we are the witness. కనుకనే మనయందే అసురత్వము, మనయందే పశుత్వము, మనయందే మనుష్యత్వము, మనయందే దైవత్వం అనేటువంటిది 4 తత్వములతో నిమిడి ఉంటున్నది మానవత్వం. Therefore the human quality has got in it the combination of all these 4, the qualities of an animal, the quality of a మానవుల్లోని demon, man దేవుడు, and God. మానవుల్లోని మానవుడు, మానవుల్లోని అసురుడు, మానవుల్లోని పశువు. Animal in man, demon in man, man in man, and God in man are apparent. కనుక దీనిని మనము చక్కగా విభజించుకొని తగిన మార్గములో మానవత్వాన్ని పోషించుకొనుటకు తగిన కృషి చెయ్యాలి. Therefore we should classify this clearly and develop human quality. మనము చేసేటువంటి సర్వ సాధనలు కూడాను తాత్కాలికమైనటువంటి తృప్తిని మాత్రమే అందిస్తున్నది. All practices that we undertake confer temporary satisfaction. ఈ సర్వ సాధనలకు కూడాను ప్రేమ అనేటువంటి ప్రాణతత్వము అందులో చేరినప్పుడే ఈ యొక్క సాధనలకు పవిత్రమైనటువంటి యొక్క స్థానము చేకూరుతుంది. When the principle of love is there in these practices, then only they will be noble and sacred. ప్రేమ అనగా ప్రాకృతమైనటువంటిది కాదు. Love doesn't mean the worldly love. ఆలు బిడ్డల ప్రేమ కాని, ఆస్తిపాస్తుల ప్రేమ కాని, లేక బంధుమిత్రుల ప్రేమ కాని ప్రేమ కాదు. It's not the love towards the wife and the children, the friends and association, the power and the pelf. ఇది కేవలము ఇచ్ఛాశక్తి పైన, అనురాగ శక్తి పైన ఆధారపడి ఉంటున్నాయి. This is completely based on the desire and attachment. కానీ ఒక్క దైవం పైననే ప్రసరించేటువంటి దానికి మాత్రమే ప్రేమ అనేటువంటి 2 అక్షరముల పదము సార్థకమవుతుంది. The word love is really sanctified if it is directed towards God. ఈనాటి ఈ ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించుకొనలేక ఈ ప్రేమను అనేక రకమైన మార్గంలో ప్రవేశపెట్టి తాను మరింత చిత్తమును మాలిన్యము గావించుకుంటున్నాడు. Such sort of love is not recognized by man, and he makes this love in different paths and destroys his human quality. కనుక పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము గుర్తించవలనన్నా ప్రేమ అనేటువంటి పరిశుద్ధమైన అర్థం ద్వారానే మనం దీనిని దర్శించవచ్చు. So to see the sacred divinity, the love, the mirror is required. ప్రాకృతమైన చరిత్ర యందు ఈనాడు నరకాసుర సంహారము అని ఉంటుండాలి. In the worldly history, today is the slaying of Narakasura, the demon. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క చరిత్రతో మనం కొంతవరకు విచారించి చూచిన నరకుడు అనేటువంటి ఒక రాక్షసుని, When we consider this story in the world, we consider Naraka a demon. అనేక మంది స్త్రీలను హింసిస్తూ వచ్చాడని, He was putting many women to suffering. అనేక మందిని తన ఆధీనము గావించుకొని బంధించుకున్నాడని, He captivated many people and arrested them. ఇతనికి నిరంతరము కూడాను
రాగద్వేషములే ప్రధానమైనటువంటి గుణములని, Incessantly, he had the qualities of hatred and attachment. భౌతికమైనటువంటి యొక్క దేహానందమే తనకు నిత్యానందమని భావించి, He considered the pleasure of the body as the one eternal. జీవితాన్ని నాశనము గావించుకున్నాడు. He ruined his life. అతనికి క్రోధము చాలా అధికము. He has got this anger on large dimension. ఈ క్రోధమును రూపుమాపాలనన్నా దీనిని అనేక విధములైనటువంటి యొక్క మార్గములు మనం ప్రవేశపెడుతుంటాం. He puts this anger in different parts. కానీ భగవంతుడు ఈ యొక్క క్రోధమును హతమార్చడానికి సులభమైన మార్గమును ఒకటి కనిపెట్టాడు. To kill this anger, God devised an easy plan. మానవుడికి అధికంగా కోపం వచ్చే కొలది కూడాను అతని ఎందున్నటువంటి యొక్క ఇంద్రియ శక్తి నిర్వీర్యమైపోతుంది. As the man is angry more and more, he loses energy in the limbs of his body. ఒక్కతూరి మానవునికి కోపం వచ్చిందంటే 3 నెలలు భోంచేసినటువంటి యొక్క ఆహారం యొక్క శక్తి క్షీణమైపోతుంది క్షణములో. If man is angry once, all the energy that he caught by consuming food for over 3 months is lost. ఈ విధంగా కూడాను క్రోధము చేత దేహమంతా కూడాను నరములు చాలా బలహీనమైపోతాయి. Because of this trait of anger, the nerves become weak. నిత్య జీవితంలో మనకు చక్కగా అర్థమయ్యేటువంటిది. కోపం వచ్చినటువంటి మానవులకు దేహమంతా అదిరిపోతుంది. This you experience in the daily life. The man of anger will have his body శరీరమంతా shivers. కూడాను వేడెక్కుతుంది. The whole body will boil. పెదవులు చేతులు కూడాను అదిరిపోతాయి. The hands and the lips shiver. క్రమక్రమేణా ఈ రక్తం వేడెక్కిపోతుంది. Slowly, the blood will be heated up. ఈ వేడెక్కినటువంటి రక్తము చల్లారంటే చాలా కాలం తీసుకుంటుంది. It takes a long time for the hot blood to cool down. కనుక ఈ యొక్క రక్తం వేడి ఎక్కి 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 కట్టగలిపటికి ఇంద్రియముల యొక్క శక్తిని బలహీనము గావిస్తుంది. With the temperature of the blood going up, this body limbs lose its energy and he becomes weak. కనుక నరకాసునికి అమితమైనటువంటి కోపం. Narakasura has got this anger. అతని కోపాన్ని చల్లార్చి ఇంద్రియాన్ని శాంతిపరిచి తన శక్తి సామర్థ్యమును నిర్వీర్యం గావించాలని అనేక పర్యాయములు ఈ నరకాసుని పైన యుద్ధానికి పోవటము, వాడు క్రోధంతో వచ్చేటప్పటికి తిరిగి కృష్ణుడు పరిగెత్తి వెనుకకు రావటం. To cool down his boiling blood, to get him away from this anger and to cool down all his senses, Krishna fought with Narakasura repeatedly. కలిగినటువంటి ఈ యొక్క జనులు అయ్యో నరకాసుని చూచి కృష్ణుడు భయపడి పరిగెత్తిపోతున్నాడు అని భావిస్తూ వచ్చాడు. People considered watching Krishna running away from the battlefield that is afraid of Narakasura. ఈ విధంగా అనేక పర్యాయములు నరకాసుని పైన యుద్ధానికి వెళ్లి ఆ కోపము తెప్పించి కట్టగడపటికి తాను పరిగెత్తి రావటం చేత క్రమక్రమేణా ఈ నరకాసుని యొక్క దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములు పూర్తి బలహీనమైపోయినాయి. Krishna repeatedly attempted to fight with Narakasura and Narakasura anger went up and therefore he lost this anger. స్త్రీలను బాధించినటువంటి యొక్క ఈ వ్యక్తిని స్త్రీల ద్వారానే వీడిని హతమార్చాలి. Since he was punishing the women, he has to be killed by women only. కత్తి పట్టినటువంటి వాడు కత్తితోనే హతమైపోతాడు. The man who takes to sword will have to be killed by the very sword. తుపాకి పట్టినటువంటి వాడు తుపాకితోనే హతమైపోతాడు. The one who takes to the gun will have to be killed at the gunshot. ఏ దుర్గుణములు కలిగినటువంటి వాడు ఆ దుర్గుణములతోనే హతమైపోతాడు. The one with bad qualities will lose his life. ప్రకృతి యొక్క శాసనం. This is the law of nature. అట్టి బలహీనత గావించినటువంటి తర్వాత కృష్ణుడు తాను చంపకుండా సత్యభామను తీసుకెళ్లి సత్యభామ చేత చంపించాడు. After making Narakasura very, very weak, Krishna took Satyabhama and made her kill him. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క చరిత్ర. This is worldly history. ఆ సత్యభామ అనేటువంటిది కూడా ఎవరు? Who is this Satyabhama? ఈ క్రోధమును అసూయనే చంపగలదు. Anger can be killed by jealousy. అసూయను క్రోధమే చంపగలదు. Jealousy can be killed by anger. అసూయకు క్రోధములకు విరుద్ధమైనటువంటి యొక్క మార్పు ఉంటున్నది. Anger and jealousy are opposite. కనుక సత్యభామ అనగా ఎవరు? అసూయ. So who is Satyabhama? Jealousy. కృష్ణుని ఎవరైనా ప్రేమిస్తున్నారంటే
కృష్ణుడు ఎవరింటికైనా వెళ్ళినాడంటే ఇంక తాను నిద్రపోదు, భోంచేయదు, అంత అసూయతో మండిపోతుంటాడు. If Krishna loves anyone, if Krishna dines anywhere, Satyabhama will be full of jealousy. She would not కృష్ణుడు take a food. తనవాడుగానే ఉండాలి, ఇంకా మరొకరు వాడు కాకూడదు. Krishna should be her own. He should not belong to ఇదే anyone. పెద్ద అసూయ. This is a big jealousy. ఈ అసూయ అనేటువంటిది బయటకు కనిపించేటువంటిది కాదు. This jealousy is not seen outside. ఇది వేరు పురుగు వంటిది. It is the pest underneath. చెట్టు బాగా కళకళలాడుతుంటాది, The green tree shines. కానీ ఈ వేరు పురుగు వేరులో చేరి ఒక్క దినంలో దాన్ని కొట్టేసి చెట్టును పడగొడుతుంది. Only the pests that enter in the root that ruins the plant. అదే విధంగానే సత్యభామ అనేటువంటిది సత్యమైన అసూయ. Satyabhama means the jealousy in true form. ఈమె ఎటువంటి అసూయనుగా దీనికి మరొక చిన్న ఉదాహరణ. What sort of jealousy she had? Another example. రాధ అంటే కృష్ణుడికి మహాప్రాణం, కృష్ణ అంటే రాధకు ప్రాణం. Radha is the very life of Krishna. Krishna is the very life of Radha. రాధ అనేటువంటి పేరు కూడా అక్షరాలు కూడా తాను ఉచ్చరించేది కాదు. Satyabhama never uttered this word Radha name. కృష్ణునితో ఏమైనా సంభాషించే సమయంలో అక్కడికి వెళ్లి వచ్చావా అనేది. While conversing with Krishna, she used to ask, did you go తెలుసు, there? కానీ లీలా నాటక సూత్రధారి. ఎక్కడికి వెళ్ళొచ్చాను, ఎక్కడికి అని దాన్ని ప్రశ్నించేవాడు. Krishna knows very well, but he used to ask, where? అక్కడికే. She used to say, that place only. ఎక్కడికి తిరిగి ప్రశ్న. Krishna used అక్కడికే. Krishna used to ask, where? She used to say, that place only. కట్టగడపటికి పేరు చెప్పమన్నాడు. Ultimately asked to tell the పేరు name. కూడా ఇష్టపడేటువంటిది కాదు. She didn't like to utter the name. కరెక్ట్ గా పేరు చెప్పకుండా దా రాసి రా పెట్టి దీన్ని తిప్పి చదవండి అని. She has written the first letter Dha, the next letter Ra, and he wanted Krishna to read in the reverse direction. రివర్స్ గా చెప్పినప్పుడు రాధా అయిపోయింది. అనగా రాధా అనే పేరు కూడాను తాను లైన్ గా చెప్పేటువంటిది కాదు పాపం. It only meant that she didn't want to tell the name అంత Radha. అసూయ బుద్ధి ఆ యొక్క సత్యభామకు. Satyabhama is full of jealousy. కనుకనే ఈ అసూయను రూపుమాపాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు. Krishna determined to kill this jealousy. తన సొత్తైనటువంటి సత్య, తన అర్ధాంగి అయినటువంటి సత్య అసూయతో ఉండినప్పుడు కృష్ణుని యొక్క పేరు ప్రతిష్టలే పాడైపోతాయి. Satyabhama, who is the very concept of Krishna, Satyabhama is the very property of Krishna, cannot have such a కనుక jealousy. మొట్టమొదట సత్యభామ యొక్క అహంకారం నిర్మూలం గావించాలి. Therefore, the ego of Satyabhama should be killed first. అది ఏ కృష్ణ తులాభారము అని. That is Krishna Tulabharam. నారదుడు ఇంటికి వచ్చినప్పుడు When Narada came home, ఈ సత్యభామ కోరే కోరిక ఒక్కటే. Satyabhama desired only one. నారదా, కృష్ణుడు నావాడయ్యేదానికి ఏ వ్రతమో, ఏ తపమో, ఏ యజ్ఞమో, ఏ యాగమో, ఏ మంత్రమో, ఏ యంత్రమో, ఏ తంత్రమో ఒకటి నాకు బోధించిపోండి అనేటువంటిది. She prayed Narada, oh Narada, in order to make Krishna as my own property, tell me that path of penance or meditation or yajna or yaga. బ్యాక్గ్రౌండ్ లోపల కృష్ణుడు అంతా స్టోరీని ప్రారంభించాడు, మాస్టర్ ప్లాన్. Krishna started the master plan as the background. నారదునికంతా చక్కగా బోధించాడు. He taught to Narada clearly. ఈ నారదుడు కృష్ణుని బోధన అనుసరించుకొని, అమ్మా దీనికి ఒక వ్రతం ఉంటుండాలి, వ్రతం లేకుండా పోలేదు, కృష్ణుడు నీవాడే అయిపోతాడు, ఎవ్వరి వాడు కూడా కాదు, ఆ వ్రతం నువ్వు చేయగలవా అన్నది. Basing on the promptings of Krishna, Narada said, there is no doubt there is a vrata, there is spiritual practice to make Krishna as your own property. Would you be able to undertake that? కృష్ణుడు నావాడు కావడానికి ఏమైనా నేను వ్రతం చేస్తాను. I am ready to do anything to make Krishna as my own. నా తండ్రి ఇచ్చినటువంటి సమంతకమణితో దినమునకు ఎన్నో టన్నుల బంగారం తయారవుతుండాలి, కావలసినంత ధనము నా దగ్గర ఉంటుండాలి, కనుక నేను ఏ వ్రతమైనా చేయగలను అని అహంకారం కూడా ప్రారంభించింది. She had got that sense of ego because she is in possession of that Shamantaka jewel given by her father that gives tons and tons of gold. అసూయకు అహంకారం కూడాను చేరి ఉంది. Along with the jealousy, ఈ రెండును చేరేటప్పటికి ego also combined. పట్టలేనంత చెడ్డ భావాలు ఆమెలో ఆవిర్భవించాయి. With the combination of these two, there started bad feelings. అప్పుడే పతిధానము అనేటువంటి వ్రతం చేయమన్నాడు. Narada said there is a vrata by
called by the name ఆ వ్రతం Patidana, 3 offering దినములు చేసి husband. 4వ దినము పతిని ఎవరికైనా దానం ఇవ్వాలి. This practice should be undertaken for 3 days and husband should be offered to someone else. ఆ దానం ఇచ్చి తిరిగి ఆ దానము ఆ ఇచ్చినటువంటి యొక్క వ్యక్తికి సరి సమానంగా ధనం ఇచ్చి ఆ పతిని నీవు తీసుకుంటే ఇంకా పతిని నీవాడు తప్ప ఎవరి వాడు కాడు అని నాదుడు బోధించాడు. You should offer your husband and then by giving equal amount of money or gold that would weigh the weight of the husband, you can have him ఈ back. వ్రతం యొక్క ఇది కృష్ణుని ఎత్తు ధనం నా దగ్గర లేదా కాబట్టి ఈ ధనముని ఇచ్చి తిరిగి కృష్ణుడు నేను తీసుకొని కృష్ణుడు నిరంతరము నావాడుగానే చేసుకుంటానని చాలా విర్రవీగింది. Satyabhama was full of pride because that was quite easy to weigh Krishna and make him her own. వ్రతము గావించింది. She has undertaken this 3 దినములు vrata. అయిన తర్వాత ఎవరికో దానం ఇవ్వాలి ఈ కృష్ణుడిని. After 3 days she has to offer Krishna to someone. నారద ఎవరికి నేను దానం ఇచ్చేది అని ప్రశ్నించింది. She questioned Narada, to whom should I give? అమ్మా సత్యభామ దీనికి వగచేది ఎందుకు? Satyabhama, why do you worry yourself? నేనే ఉన్నాను కదా నాకే దానం ఇచ్చేసేయి. I am here, you offer Krishna to me. అయ్యో ఇంతకంటే మహాభాగ్యమా? There cannot be greater fortune than this. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదునికి నా పతిని దానం ఇచ్చి తిరిగి నారదుని దగ్గర నుంచి నేను తీసుకోవటం ఎంత మహాభాగ్యమని ఆనందించింది. It's my good fortune to offer Krishna to Narada and get him back from him. వేసింది. కృష్ణుడు ఒకవైపున కూర్చున్నాడు. తన నగలంతా ఇంత ఎందుకు కృష్ణుని కూర్చడానికి అది తక్కువ నగలు తెచ్చిపెట్టింది. Krishna sat on one side and Krishna doesn't weigh so much. She brought only some jewelry. కదలలేదు. It didn't move. ఏమాత్రము అది మెదలలేదు. It didn't move in the least. సరే అన్ని తెచ్చి వేసింది. She brought everything and kept ఎంత there. వేసినప్పటికీ అది ఏమాత్రం కూడాను ఒక వెంట్రుక బంధం అనే కూడాను కదలలేదు. But it didn't move even the least in spite of all the jewelry added. ఈ అహంకారం క్రమక్రమేణా తరిగిపోతూ వచ్చింది. Ego is diminishing slowly. అమ్మా ఇంక నీవు ఈ వ్రతం ఇంక మానుకో, నేను నీ కృష్ణుని బజార్లో పెట్టి అమ్మడానికి ప్రయత్నిస్తానన్నాడు. Narada said, better you stop this. I'll take Krishna with him and sell him out on the street. అయ్యో ఎవరైనా కొంటారో ఏమో అని మరి ఒక భయం. She has got fear that anybody would buy Krishna in the market. పరిగెత్తి పోయింది రుక్మిణి దగ్గరికి. She ran and went to Rukmini. ఏనాడు కూడా రుక్మిణి ముఖం చూసి ఎరుగదు. She never saw the face of Rukmini any day. ఆను పట్టపురాణి అని ఈమెకు మా పట్టలేని కోపం. Because she is the queen, she is full of anger towards her. ఈ దుర్గుణాలతో కూడినటువంటిది సత్యభామ. Satyabhama has got these bad qualities. అక్క మన పతిని బజారులో పెట్టి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు నారదుడు. Sister, Narada is making an effort to put ఇంకా మన Krishna on గతి sale. ఏమిటి? Then what will happen to us? రుక్మిణికి తెలుసును. Rukmini ఆమె knows. నిర్మల చిత్తురాలు, She is pure-hearted. పవిత్రమైన హృదయం. She has got sacred ఆమె heart. యందు ఈ విధమైనటువంటి క్రోధం కానీ అసూయం కానీ ద్వేషం కానీ లేవు. She has no anger, she has no ego, she has no hatred. సత్య నీవు భయపడనక్కర్లేదు. Satya, you don't need to fear. మన పతి మన పతిని The husband actually belongs to us. కేవలం మన పతియే కాదు, జగత్పతి, He is not only our లోకపతి, husband. He in fact is విశ్వపతి, ప్రాణపతి, దేహపతి. ఇలాంటి పతితత్వాన్ని నీవు కేవలము ఒక సంకుచితంగా నీవు చూసుకోవటం ఇది నీ వెర్రితనం. He belongs to the world. He belongs to the universe. You cannot confine him to your own self. It is a symbol of your foolishness and narrow-mindedness. ఈ వేదాంతం నాకు అర్థం కాదక్క, నీవు తక్షణమే వచ్చి మన పతిని మనం దక్కించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. She said, I cannot follow your philosophy. You should follow me immediately and see that Krishna is ఆ rescued. సమయంలో రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉంటుండాలి. Krishna, the Rukmini was doing worship at the time with tulsi leaves. ఆమె నిత్య జీవితంలో ఈ పూజ యొక్క పద్ధతిలో కొంచెం తులసి దళాన్ని గిల్లుకొని తాను భుజించేటువంటి అలవాటు. In her daily worship program, she has got the habit of eating a ఈ single tulsi సత్యభావం leaf. పెట్టేటువంటి తొందర వల్ల ఆ తులసి దళాన్ని చేతిలో పట్టుకొని వచ్చింది కృష్ణుడి. Because of pressure of time, Rukmini went to Krishna by plucking single tulsi leaf. నారదుడు రెడీగా ఉంటున్నాడు, కృష్ణుడు కూడా రెడీగా ఉంటున్నాడు ఇంకా నారదుని వెంట పోవడానికి. Narada was ready there, Krishna was ready there to follow Narada. దీనికి తగినట్టుగా రుక్మిణి చూచేటప్పటికి కృష్ణుడు విచారంగా ఉండినట్టుగా ఉండి, సత్య రుక్మిణి ఈనాటితో మీకు నాకు ఎడబాటు జరిగిపోయింది. Finding Rukmini from a distance, Krishna pretended as if he is very much ఈ worried మాట and వినేటప్పుడు started telling. సత్యకి మరింత బాధ కలిగింది. Listening to these words, Satyabhama felt very sad. అప్పుడు నారదునితో చెప్పింది రుక్మిణి, Then Rukmini told Narada, నారద
కృష్ణుని తూచడానికి కృష్ణుని యొక్క నామమే దానికి తగినటువంటి భారము. Said Narada, to weigh Krishna, it is only Krishna's name that could weigh him, nothing else. రూపమునకు నామము, నామమునకు రూపమే సరి అయినటువంటి తూకం. The form for the name and the name for the form would weigh and maintain the దీనికి balance. మించినటువంటి ధనం మరొకటి లేదు. There is no wealth beyond this. కనుక కృష్ణ అని చెప్పింది. She uttered Krishna name. నాదుడు సామాన్యంగా ఒప్పేటువంటి వాడు కాదు. Narada would not agree in a lighter way. మా సాకార కృష్ణులకు నిరాకార నామం వేస్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి? Krishna is a very human form. What is the fun of giving nameless, formless name? నా ప్రాఫిట్ ఏమిటి? నాకు వచ్చే What is the profit I would get out of this bargain? నాకు కావాలి కొంత ధనము. I want some profit. అప్పుడు ఈమె యోచించింది. Then she thought over. నీకు సాకారం కావాలనుకుంటున్నావా? You want the form? పత్రము, పుష్పము, ఫలము, తోయము, భక్తి గలిగిన వానికి వసుడవవుట సత్యమేని కృష్ణ నీవు ఈ తులసీ దళమునకు తూగుదుగాక. Krishna, if it were to be true that you will be satisfied with any leaf or the flower or the fruit or the water, offer to you with all the devotion, oh Krishna, let you weigh with this tulsi కృష్ణుని leaf. తూకానికి కృష్ణున్నే ప్రార్థించింది. To weigh Krishna, she prayed to Krishna only. ఏ రామ, ఏ ఈశ్వర, ఏ విష్ణువు నాకు ఒక కృష్ణుణ్ణి కాపాడు అని చెప్పి కోరలేదు ఆయన. కృష్ణుని కోసం కృష్ణున్నే ప్రార్థించింది. To have Krishna, she prayed to Krishna only, not Ishvara, Rama or anyone else. ఆ తులసీ దళం వేసేటప్పటికి కృష్ణ అని తులసీ దళం వేసింది. కృష్ణనామము కృష్ణ రూపాన్ని సమానంగా తూచింది. తులసీ దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది. The moment she uttered the name of Krishna and kept the tulsi leaf there, the name has become extra and it outweighed. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, రుక్మిణి యొక్క భక్తి ప్రపత్తులే ఈ బంధ విమోచనకు మూల కారణం. Then he said, it is only the devotion and steadfastness that ఈ is cause of అహంకార liberation. అసూయలే ఈ యొక్క అతపతనమునకు మూల కారణం. It's only the ego and the hatred and jealousy that led you to అప్పుడు this situation. సత్యభామ రుక్మిణి పాదములను పట్టుకుని నమస్కరించుకొని, అక్క నీ వంటి భక్తి నాకు కూడా అనుగ్రహించమని అప్పుడు అహంకారాన్ని చల్లార్చుకుంది. Satyabhama fell at the feet of Rukmini, caught hold her feet and prayed that she should have కనుక such ఈ a devotion. అసూయ అహంకార ద్వేషము కలిగినటువంటి యొక్క సత్యను తాను సహాయంగా తీసుకొని నరకాసుని చంపడానికి వెళ్ళాడు. Therefore Satyabhama, with that ego, hatred and jealousy, was accepted by Krishna to kill ఈ Narakasura. లోపల అనేక పర్యాయములు కృష్ణుడు దండెత్తి రావటం చేత అతని ఎందున్నటువంటి శక్తి అంతా కూడాను చాలా బలహీనమైపోయింది. Because of repeated confrontations, Narakasura, all the strength in him. ఆ బలహీనమైనటువంటి యొక్క నరకుణ్ణి సత్యభామ చేత చంపించాడు. The Naraka who was very weak was killed by ఇది Satyabhama. ప్రాకృతమైనటువంటి యొక్క చరిత్ర. This is worldly history. కానీ దీనికి వైజ్ఞానికంగా మరొక చరిత్ర ఉంటుండాలి. But there is scientific history. అనేక గ్రహములు ఉంటున్నాయి ఆకాశంలో. There are many planets in the sky. ప్రపంచంలో అనేక గ్రహములు తిరుగుతూనే ఉంటున్నాయి. So many planets revolve. కానీ నవగ్రహములు భూలోకములకు అత్యవసరమైనటువంటివి. 9 planets are very important to the world. ఇంకా ఉపగ్రహములు కూడా అనేకంగా ఉంటున్నాయి. There are many more subplanets. ఇది ద్వాపర యుగమునందు నరక అనేటువంటి ఒక గ్రహము భూమికి అతి సమీపంగా వస్తుండాలి. In that age of Dwapara, there is a planet by name Naraka, which is fast approaching this earth. ఈ యొక్క గ్రహము భూమి పైన పడినా భూమి అంతా భస్మైపోతుంది. The moment this planet Naraka falls on earth, it would get burnt up. చంద్రుడంటి వాడు చల్లనటువంటి వాడు కొన్ని అడుగులు కొంచెం భూమికి దగ్గర వచ్చినాయంటే కూడాను భూమి భస్మైపోతుంది. Moon, who gives all coolness, approaches అనేక earth ప్రమాదములు will కూడా burn it. సంభవిస్తాయి. There will be many dangers. అలాంటిది నరక అనేటువంటి గ్రహము ఈ భూమి పైన పడడానికి అతి సమీపించింది. At that moment, this Naraka planet was fast అయ్యో, approaching earth. ఈ రాక్షసైనటువంటి యొక్క ఈ గ్రహము మా యొక్క ప్రపంచమంతా భస్మం గావిస్తుంది అని అందరూ కృష్ణ 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 అని ప్రార్థించారు. Many pray to Krishna because this demonic planet Naraka would completely destroy this earth. అప్పుడు ఆ గ్రహమును సంహరించి లోకాన్ని సంరక్షించినటువంటి యొక్క ఘట్టమే ఈ నరకాసుర సంహారం. At that moment, this planet Naraka was completely killed and the world was saved.
ఆ నరకుణ్ణి వీరందరూ కూడా రాక్షసునిగా విశ్వసించారు. Many considered Naraka as the demon. అనగా ప్రపంచంలో నాశనం చేసేటువంటి వాడు నరకుడు కాదా, రాక్షసుడు కాదా? The one who destroys the world is the demon. పూర్వము జర్మనీ అయినటువంటి దేశము రాజు అయినటువంటి హిట్లరు అన్ని దేశాలపైన ప్రయాణం చేశాడు. In the earlier times, the German Hitler was an emperor who ruled. అతన్ని కూడా ఆనాడు ఒక రాక్షసునిగా విశ్వసించాడు. At that moment, he was also Rakshasa, demon. హంతకుడు హిట్లరు హమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిచి ఏడ్చితివా జో జో. They used to frighten the children while they make them to sleep singing this song. Why are you afraid that this Hitler is waging a war against Russia? హిట్లరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు గరుడు ఏడువకు జో జో. To face the Hitler, here is Stalin with all the red battalion. Let the child get into the sleep. That was the lullaby. హిట్లర్ను కూడా ఒక రాక్షసునిగా విశ్వసించారు. Hitler was also considered. ఈనాడు కూడాను ఆ యొక్క ద్వాపర యుగం లోపల ఒక నరకుడు అనేటువంటి ఒక గ్రహము సమీపించేటప్పటికి దాన్నంతా రాక్షసునిగా విశ్వసించారు. Therefore, in Dwapara age, as Naraka planet was fast approaching, it was considered as the demon. అప్పుడు ఈ నరకాసురుణ్ణి అనగా ఈ చరిత్రలో ప్రాకృతమైన చరిత్రలో నరకాసుని సంహరించి అతనికి కష్టములకు గురి అయినటువంటి అందరిని కూడా విడిపించాడు కృష్ణుడు. Krishna, after killing Narakasura, rescued everybody. అదే విధంగానే నరకుడు అనేటువంటి ఒక గ్రహం చేత మునిగిపోయేటువంటి ప్రజలందరినీ రక్షించి వారిని అండదండలుగా చేర్చుకున్నాడు. Similarly, people were protected because there is a threat of the total extinction as Naraka planet approaches Earth. అది 16,000 మంది గోపికలను అపహరించాడు నరకాసురుడు అని. That is the meaning when people say that Naraka captivated 16,000 gopikas. ఈ 16,000 మంది ఎవరు? Who are the 16,000? ఈ 16 కళలతో కూడినటువంటి 16,000. The 16,000 are various facets. కామ క్రోధ లోభ మోహ మదం, తర్వాత తమో గుణం రజోగుణం, ఇవి 8. Kama, Krodha, Lobha, Mada, Matsaryamuలు, and then Tamogunam. కామ క్రోధ లోభ మోహ మదము Matsarya. దీనికి రజోగుణ తమోగుణం రెండు చేరేటప్పటికి 8. Added to this, Rajoguna and Tamoguna, the passion and also the animal quality, 8. ఇంకా 8 అష్టమదములు. ఈ 8 చేరేటప్పటికే 16 కళలు అయిపోతాయి. మానవుని ఎందే ఉంటున్నాయి. All these 16 are present in every man. కనుక భగవంతునికి 16 కళలు అని చెప్పడం లోపల భగవంతుడు ఆత్మస్వరూపుడు. When we say God has these 16 attributes, He is the very form of ప్రతి Atma. మానవుని ఎందుకు దైవ స్వరూపమైన 16 కళలు ఉంటున్నాయి. In every man, there is divinity in all the 16 factors. There is demonic nature. పశుత్వము ఉంటుండాలి, There is animal quality. మానవత్వము ఉంటుండాలి. Human nature. అన్ని కూడా మానవుని ఎందే ఉంటున్నాయి. All are present within the human being. కనుక ఈ సహస్రార పద్మం అనేటువంటి దానిపైన 16,000 దళములు ఉంటున్నాయి. So this flower has got 16,000 petals. మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క That which started the primal, the కుండలిని Mooladhara. శక్తి సహస్రారంలో చేరేటప్పటికి సర్వం కూడాను శాంతి పడుతుంది. This Kundalini energy, as it ascends from the primal Kundalini and reaches the Sahasrara, it blossoms in full. కనుకనే ఆ 16,000 మంది కూడా యొక్క బాధ్యతను కూడాను బాధను కూడాను తప్పించి వారిని సంరక్షించాడు. Krishna gave protection to all the 16,000. He gave them refuge. ప్రాకృతికంగా ఈ 16,000 మంది గోపికలు కూడాను కృష్ణుని ప్రార్థించినారు. From the worldly point of view, all the 16,000 prayed to Krishna. కృష్ణుడు చెప్పాడు, అమ్మా ఇంకా మీ గృహాలకు మీరు వెళ్లి సుక్షేమంగా జీవించండి అన్నాడు. Krishna said, you may return home and you may live happily hereafter. ఆ 16,000 మంది గోపికలు తమ తమ గృహములకు వెళ్ళడానికి ఏమాత్రమూ మనస్కరించలేదు. All the 16,000 gopikas, they were not willing to go home. స్వామి, ఇంతకాలం ఈ రాక్షసుని యొక్క వశంలో ఉంటుండి జీవించి So long we lived, being ఇప్పుడు captured మేము by మా him. గృహములకు వెళ్ళినప్పుడు లోకులు ఏమని నిందించలేరు. If we return home at this moment, the world may think in a different way and blame us. ఈ లోక నిందలను మేము భరించలేము. We cannot bear any longer such a blame. రక్షించినటువంటి నీవే మమ్మల్ని కాపాడమని చెప్పి ప్రార్థించారు. You have protected us. You take the responsibility. ఆ బంధం నుంచి రక్షించిన మీరే You have taken us away from the bondage. పోషించమని ప్రార్థించారు. Accept the responsibility and take care of us. వారే 16,000 మంది గోపికలు. They are 16,000 gopikas. కనుకనే
Therefore, ఈ విధమైనటువంటి యొక్క భగవత్ యొక్క లీలలు గుణ సంబంధమైనటువంటి రీతిగాను, ప్రాకృతమైనటువంటి రీతిగాను, వైజ్ఞానికంగా ఉండేటువంటి రీతిగాను, అనేక రకమైనటువంటి రీతిగా ఈ సత్యాన్ని లోకానికి చాటుతూ వచ్చాడు. the qualities and the attributes of the divinity are explained from the worldly point of view, from the scientific point of view also. ఆధ్యాత్మిక తత్వము, ఆధ్యాత్మిక యొక్క అర్థము అంతర్భావం. The spiritual meaning and spiritual interpretation is the inner బాహ్యమైన one. ప్రాకృతమైనటువంటి యొక్క అర్థములు వెలుపల ఉండేటువంటివి. The external and worldly interpretations are purely కాబట్టి outer. బయట ఉండినటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, లోపల ఉన్నటువంటి వాటి ప్రతిబింబంలే. The outer ones are merely the reflections of the inner being. బాహ్యంతో జరిగినటువంటిది నరకాసుర రాక్షస వధ. All that related to the external is the slaying of అంతర్భావంలో Narakasura. జరిగినటువంటిది దుర్గుణముల యొక్క నిర్మూలం. The inner significance is getting away the bad qualities. కనుక ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట తనలో ఉండినటువంటి యొక్క దుర్గుణములను మనం నిర్మూలం చేసుకోవాలి. So every man should remove all the bad qualities in him. అన్ని దుర్గుణముల కంటే కూడాను అహంకారము, అసూయ ఇవి రెండు కూడాను చాలా చెడ్డవి. Of all the bad qualities too, the ego and the jealousy are very bad. ఈ అహంకారం ఉండినప్పుడు ఎట్టి మానవుడైన కూడాను ఒక క్షణము లోపల When there is ego, he may be very great man, exalted one, but he will put himself to ruin. అసూయ అనేటువంటిది చాలా నెమ్మదిగానే లోపల ప్రవేశించి జీవితాన్ని నాశనం గావిస్తుంది. Jealousy enters slowly, softly, but it ruins the life. తన ప్రాప్తులు కూడాను దూరం గావిస్తుంది. He will make him away from all his fortunes. కనుక అసూయను మాత్రం మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోకూడదు. So we should never give scope to jealousy. ఈ అహంకారం అనేటువంటి దాన్ని కూడా మనం ఏమాత్రము లోపల ప్రవేశింప చేయకూడదు. We should not give any scope for ego. కనుక ఈ నరకాసుర వధ అనగా ఏమిటి? మానవుని యందు ఉండినటువంటి యొక్క అహంకార, అసూయ, ఆడంబరము ఇలాంటి దుర్గుణములను దూరం గావించుకునే నిమిత్తము ఇది జరిగినటువంటి యొక్క చరిత్ర. Slaying of Narakasura meant to make oneself free from the ego, the hatred, the మానవులకు pomp and అనేక show. విధమైనటువంటి కష్టములు, నష్టములు, అనాచారములు అన్ని అడ్డు తగులుతుంటాయి. Man will have so many obstacles, the sufferings and so many difficulties. మానవుడు మానవుడిగా బ్రతకవలనన్నా, If man wants to live the life of a human being, మనిషిగా మనగలనన్నా, if human being is to live the life of a human, అనేక కష్టములకు, నష్టములకు మనము కొంత ఎదుర్కోవాలి. he should face all the suffering and the losses. దీనిని ఎదుర్కొని దాన్ని నిలబెట్టుకొని దాన్ని సాధించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. He should withstand all these things and then live his life. Then only he deserves the name of a human. కనుక మానవత్వం నందు ఉన్నటువంటి యొక్క ఈ అసురత్వమైనటువంటి యొక్క దుర్గుణాన్ని మనం నిర్మూలం గావించుకోవాలి. Therefore, we should get away from the demonic qualities in the human life. దీనినే త్యాగరాజు కూడా చెప్పాడు. This is also said by Tyagaraja. రామ, ఒక్కొక్క యుగమునందు కూడాను నీవు ఈ అహంకారాన్ని నిర్మూలం గావించే నిమిత్తమై ఎన్ని రకమైనటువంటి నాటకములు ఆడుతూ వచ్చావు. Rama, in different ages, you appear to make us నీవు free from ego. అవామానస గోచరుడవు. You are beyond all the word and mind. యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుకు కాని వాక్కు కాని అతీతుడవు నీవు. You are beyond the mind and the word. వాచామగోచరుండని You cannot be described with a word. నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకొన్నాను నీది కృపకై, నా మొరాలకించి బ్రోవుమయ్యవా చామ గోచరుండని. It is not possible even for Brahma to describe you, extol you in full. You protect us, you save us. That's the prayer. కాలుడు కొనిపోయిన గురుపుత్రుని తెచ్చి ఇచ్చినావు, కాలు నిమదమనచినావు, వసుదేవ దేవకి చెరడు విడిపించినావు, వానుగంటి అయిన ఆ ద్రౌపదిని ఆ కృష్ణాయని మొరలిడ ప్రోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు, 16,000 రమామణులను బ్రోచినావు, వాచామ గోచరుండని. You saved Vasudeva and Devaki from captivity. You also gave protection to Draupadi. You saved Pandavas. You gave life to Kuchela. You saved 16,000 Gopikas also. You are beyond all description. కనుక 16,000 మంది గోపికలను కాచినాబట్టి ఏమి, వారు పత్నులని కాదు, రక్షింపబడినటువంటి వారిని
తానే అన్ని విధాల పోషించుకుంటూ వచ్చాడు. 16,000 gopikas does not mean wives. Since they were protected, they were taken care of later. కేవలం 16,000 మంది మాత్రమే కాదు, యావత్ జగత్తునే తాను పోషిస్తూ వస్తున్నాడు. Not merely 16,000, the entire universe was protected. ఎవరు కృష్ణాని తనకు అర్పితమవుతారో వారి జీవితాన్నంతా తానే రక్షిస్తూ వచ్చాడు. Whomsoever that surrenders repeating Krishna's name, he will be taken care of. కానీ ఆ విధంగా ఎవరు శరణాగతులు కాకుండా ఉంటారు, వారిని మాత్రం ఏమాత్రము తాను రక్షించడం లేదు. But the one who doesn't surrender himself cannot be protected. కారణమేమిటి? What's the reason? ప్రతి దాని ఎందుకు ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క శాసనం ఉంటుండాలి. For everything in object there is a command, there is a law. ప్రాకృత శాసనం కూడా మరొకటుండాలి. There is worldly law. కొండలో నిప్పు కనిపిస్తుండాలి మనకి ఇక్కడ. You see the fire in the hill from here. కానీ నిప్పు కనిపిస్తున్నది, కానీ ఆ నిప్పు యొక్క వేడి కానీ వెలుగు కానీ మనకి ఏమాత్రము సహాయం చేయటం లేదు. You see the fire from a distance on the hill, but you don't find the light nor the heat. ఆ నిప్పుకు సమీపంగా పోయినప్పుడే వారికి ఆ వెలుగు, వారికి ఆ వేడి అనుభూతికి వస్తుంది. When you go close to that fire, you will experience the light and the heat. సమీపానికి పోకుండా దూరం నుంచి చూస్తూ ఆ యొక్క వెలుతురు కనిపిస్తుండాలనుకుంటే ఆ వెలుతురు యొక్క ఫలితం మనకి ఏమాత్రం దక్కటం లేదు. Without going closer, you cannot realize the heat and the light of that fire at a distance. కనుక నీ ఉపనిషత్తులన్నీ కూడా ఉపసమీపేన చేతస్థితమని ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే Upanishad said the proximity. ఉపనిషత్తులు అనేటువంటిది ఏ విధంగా బోధిస్తూ వచ్చాయి? How did Upanishads teach? ఉపనిషత్ పదం. Upanishad is the word. దీని అర్థం ఏమిటి? What is the meaning? ఏదో గ్రంథాలంతా చదువుకోవటం కాదు ఉపనిషత్తులు. Upanishad doesn't mean just reading the ఉపా text. సమీపం, Upa, proximity. నీ క్రింద, Ni, below. షత్ బయట. Shat, sit down. నీవు సమీపములో కింద కూర్చో, అదే నీ యొక్క ఆనందం. You sit down in proximity. That is the meaning of Upanishad. సమీపములో కూర్చోవాలి, Sit down very closely. అప్పుడే దాని యొక్క అనుభూతి నీకు అందుతుంది. Then only you will have the experience. ఏదో భక్తి 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 అని ఎక్కడో లోదంగా ఉంటుంటే అది ఏమాత్రం మనకు లభ్యం కాదు. In the name of devotion, you cannot be at a distance. ఒక ఎయిర్ కండిషనే మన రూమ్ లో పెట్టుకున్నాం. You installed air conditioner in the room. ఆ ఎయిర్ కండిషన్ కు సమీపంగా నీవు కూర్చుంటే When you sit close to air బయట conditioner, వేడంతా పోతుంది. all the outer heat will get away. ఈ ఎయిర్ కండిషన్ చలి మనకు లభించి హాయిని చేకూరుస్తుంది. You will get all the coolness of the air conditioner. హీటర్ ని పెట్టుకుంటే When you keep the heater, బయట యొక్క చల్లదనం అంతా పోతుంది. all the cold outside is ఈ gone. హీటర్ యొక్క వేడి మనకు హాయిని చేకూరుతుంది. You will get the heat out of the heater and you will అదే make you విధంగానే comfortable. Similarly, భగవంతునికి సమీపంగా పోతే when you go close to God, భగవంతుని గుణాలు మనకు లభించి హాయిని చేకూరుస్తాయి. you get God's qualities and they'll make you happy. భగవంతునికి దూరంగా ఉంటే దుర్గుణాలు బలపడిపోతాయి. When you are away from God, you will develop bad కనుక ఈ qualities. ఉపనిషత్తులంతా కూడా ఉప సమీపి, దగ్గరికి పో, దగ్గరికి పో. That's the reason why Upanishad said, ఎక్కడో go ఉన్నటువంటి closer. దైవత్వాన్ని నీకు సమీపంలో గుర్తింపజేసేటువంటిది ఉపనిషత్తులు అని. That divinity which is away from you is understood as to have been so close to you. That is the philosophy of కనుకనే Upanishad. వేదం కూడాను దూరాద్దూరే అంతకేశ. అయ్యా నీవు దూరం దూరం అనుకుంటున్నావు, మేము కాదు కాదు కాదు. ఎంత దూరంగా ఉన్నాడు అనుకుంటామో అంత దూరంగా నీవు ఉంటావు, ఎంత సమీపుడు అనుకుంటామో అంత సమీపుడు నీవు అవుతావు. That's why Veda said, if you consider the divinity distant from you, it is at a distance only. If you feel it's near, it's quite near. భావములే తప్ప నీ యొక్క దోషములు కాదు. These are only your feelings, but not the defects. ఇవన్నీ దృష్టి దోషములే కానీ సృష్టి దోషములు కాదు. These are the defects of your vision, but not of creation. అందరికీ బాగా తెలుసును. You all know that. మహాభారతంలో In Mahabharata, కొన్ని ఘట్టములంతా ఉంటున్నాయి. there are certain events. ఒకానొక సమయంలో కృష్ణుడు At one time, Krishna దుర్యోధనుని పిలిచాడు. summoned Duryodhana. దుర్యోధన, Said, Duryodhana, నాకు చాలా అవసరంగా ఉంటుండాలి, I need very much. నీవు రాజ్యమంతా తిరిగి You go around the country. ఎవరైనా ఒక మంచివాడు ఉంటే తీసుకునిరా. You bring if there is any good one. ఇంకా ముందు యుద్ధం లోపల తగినటువంటి ఏర్పాట్లంతా చేయాలి. In future, we need to make preparations for war. నీవు వెళ్ళి తక్షణమే నీ రాజ్యంలో ఎవరైనా మంచివాడు ఉంటే పోయి చూసుకుని రామని చెప్పాడు. Immediately you go and search a good man in your kingdom. దుర్యోధనుడు వెళ్లి రథంలో బాగా సంచారం చేశాడు. Duryodhana went in a chariot and went round ఎవరిని search. విచారించలేదు. He didn't inquire anyone. వచ్చాడు తిరిగి. He returned. ఈ దుర్యోధనుని పంపించిన తర్వాత After sending Duryodhana, ధర్మజుడిని పిలిచాడు. he called Dharmaja. ధర్మజ, He said, Dharmaja, మన రాజ్యంలో ఎవరైనా చెడ్డవారు ఉన్నారేమో చూసుకునిరా అన్నాడు. you just go forth in your kingdom and search for a bad man, if any.
ధర్మరాజు వెళ్ళాడు, అంత చక్కగా పరిశోధన చేశాడు. King Dharmaja also went and searched. తిరిగి ఒకరి తర్వాత ఒకరు వచ్చేశారు. One after one arrived. దుర్యోధనుడు వచ్చేటప్పటికి, బావా నేను చూసుకుని వచ్చానన్నాడు. Duryodhana came and said, I have seen. ఎవడైనా చిక్కాడా మంచివాడు? Could you get one single good one? అబ్బే, ఒక్కడైనా మంచివాడు లేడు. None, not even one good fellow is there. నీకేమైనా అవసరమైతే నాకంటే మంచివాడున్నాడా, కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకో అన్నాడు. If you need any good one, I am the only one. You can make use of me. సరే సంతోషం అన్నాడు. He said, it's fine, he said. కొంతసేపటికి తిరిగి ధర్మజుడు వచ్చాడు. After some time, Dharmaja came. ఏమి ధర్మజ, ఎవరైనా చెడ్డవారు చిక్కారా? He said, Dharmaja, did you find any bad people? స్వామి, నా రాజ్యంలో చెడ్డవారు ఉంటారా? He said, Swami, in my kingdom, will there be any అంతో bad? ఇంతో చెడ్డ ఉంటే నాలోనే ఉండవచ్చును, కానీ ఎవరిలోనా చెడ్డ లేదు, అందరూ మంచివారే అన్నాడు. All are good. There may be little bad in me. All are good, he said. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? Then what is the inner significance? దుర్యోధనునికి నిరంతరము చెడ్డ భావాలే ఉంటున్నాయి. Duryodhana had bad feelings కానీ ఆ throughout. చెడ్డ భావంలో ఉన్నటువంటి వాడికి అందరూ చెడ్డగానే కనిపించారు. The one with bad feelings will have all bad people in vision. ధర్మజుని యొక్క హృదయంలో అంతా మంచి భావములే ఉంటున్నాయి, సద్భావములే. In the heart of Dharmaja, there are good feelings. కనుక అందరూ మంచివారిగానే కనిపించారు. So all appeared ఇవి noble. రెండు కూడాను వారి భావదోషములే కానీ ప్రకృతి దోషములు కాదు. They relate to their own vision, their approach, but not to that of అప్పుడే creation. చెప్పాడు కృష్ణుడు, యద్భావం తద్భవతి. నీ భావం కొద్దీ నీ యొక్క ఫలితం ఉంటుండాలి. Then only Krishna said, basing on your feelings, నీ చెడ్డ you will బుద్ధుల have వల్ల it. నీవు చెడ్డ అయిపోతున్నావు. Because your bad feelings, you become ఇతని bad. మంచితనం వల్ల ఇతను మంచి అయిపోతున్నాడు. Because of goodness, he becomes good. ఏ రంగు అద్దాలు వేసుకుని చూస్తాడో ప్రపంచమంతా ఆ రంగుతోనే కనిపిస్తుంది. As is the color of the glasses, so is the vision. నీవు చెడ్డద్దాలు వేసుకుని చూచినావు దుర్యోధన, నీకంతా చెడ్డగానే కనిపించింది. Duryodhana, you have put on the wrong glasses, bad glasses. ధర్మజుడు ఎప్పుడు కూడా నువ్వు ఒక పవిత్రమైనటువంటి ఒక ధర్మ అద్దములు వేసుకొని చూచాడు. Dharmaja has put on the glasses of dharma. అందరూ మంచివారే కనిపించారు. He could find everyone ఈ good. అద్దముల్లో దోషం ఉంది, కానీ There are defects in the glasses. ఈ శుద్ధమైనటువంటి జగత్తులో దోషం లేదు. But in this world, that is pure. కారణం There is no ఏమిటి? defect. What is the reason? అంతా భగవంతుని యొక్క సృష్టి. Everything is God's creation. కాబట్టి సృష్టి యందు దోషం ఏమాత్రమూ లేదు. There is no defect in ఈ creation. దృష్టి దోషాన్ని నిర్మూలం గావించుకో. You just remove your bad things in your vision. కనుక అదే విధంగా నీ ప్రతి మానవుని ఎందుకును ఒక దుర్భావములు చేరి అనేక రకమైన సంకల్పాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాయి. Similarly in man, bad feelings enter and lead to bad qualities. కనుక మన భావాలను పరిశుద్ధము గావించుకోవడానికి భగవత్ ప్రేమను పెంచుకోవాలి. To purify our feelings, we should have God's love. ఈ యొక్క నరక చతుర్దశి దినము This day of Naraka Chaturdashi, దుర్గుణములను దూరము గావించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి పర్వదినముగా మనం విశ్వసించాలి. we should feel that this is a sacred day to get away from the bad qualities. నరకుడు అనేటువంటి అనగా నరకంలో కోల్పోయేటువంటి యొక్క దుర్గుణములను మనం దూరం చేసుకోవాలి. Bad qualities take us to hell. We should get away from నర them. అనగా ఆత్మ అని కూడా మరొక అర్థం. Nara has another meaning, Atma. అనగా ఈ ఆత్మకు అవకాశం ఇచ్చినటువంటిది ఆకాశం. The scope of Atma is given by space. ఆకాశం నుంచి కూడా వాయువు, Out of the space came the wind. వాయువు నుంచి అగ్ని, Out of the wind came fire. అగ్ని నుంచి జలము, Out of the fire, the water. జలము నుంచి పృథివీ. Out of the water, earth. కాబట్టి ఆకాశం అనగా ఏమిటి? నారములకు భూతమే నారాయణములు అన్నాడు. నారం అనగా జలం, Naramu meant water. పంచభూతములు. The five elements. దీనికి నిలమైనటువంటిదే నారాయణము. The center is Narayana. కనుక నారాయణులుగా ఎవరు? ఈ పంచభూతములకు నిలయుడైనటువంటి వాడే నారాయణుడు. The Narayana means the supreme one of all the five elements. కనుక మనము నారాయణుని నిమిత్తమై మనము బాధపడాలి, కానీ లోక నిమిత్తమై మనం బాధపడకూడదు. We should strive for Narayana and not for the world. అనేక మంది ఏడుస్తుంటారు. Many grieve, suffer. ఈ ఏడుపు దేనికోసం ఏడుస్తున్నారు? Why do they cry? పుట్టినప్పుడు ఏడ్చినారు, They cry at the time of birth. చచ్చినప్పుడు ఏడ్చినారు, They cry at the time మధ్య of మధ్య death. ఎన్ని కారణాలకు ఎందెందుకు ఏడ్చినారు? In between they cry for varied reasons. ధర్మజాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినారా? Do they cry when the dharma is lost? దేనికోసం ఏడ్చినారు? Why do they cry? ఏడ్పు కోసం ఏడ్చినారా? Do they cry for crying sake? కాదు కాదు, No. ఏడవకూడదు. No one should cry. అదే నిజమైన ఈ నరుని యొక్క విశిష్టత. That is the real greatness of human ఎవరి life. కోసం ఏడ్చాలి? For whom should you cry? ప్రభువు కోసం ఏడ్చాలి, You should cry for the Lord. భగవంతుని కోసం ఏడ్చాలి. You should cry for God. కనుకనే నారములు అనగా జలము. The Naramu meant water.
నయనములనగా నేత్రములు. Nayana meant eyes. నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు. Nara plus Nayana is కనుక Narayana. మన నయనముల్లో వచ్చేటువంటి యొక్క ధారలు ఇది నారాయణకు మాత్రమే విడ్చాలి కానీ ఈ లోకానికి విడిచకూడదు అని దీని యొక్క అంతరార్థం. The tears that come out of the eyes should be offered for Narayana, not for the world. భగవంతుని కోసం విడ్చాలి. We should shed tears for God. కానీ పవిత్రమైనటువంటి యొక్క ఈ ధారలు ప్రకృతి కోసం విడతలమ్మా. The tears are not meant for the world. కనుక మన నయనముల నుంచి వచ్చేటువంటి నారములను నారాయణునికే అర్పితం కావించాలి. Tears that come out of the eyes should be offered to అదే God. తోయము. తోయమంటే జలము. That is Toyamu or water. పత్రము అనగా దేహము. The Patramu, the body. పుష్పము అనగా హృదయము. Pushpamu, the heart. ఫలము అనగా మనస్సు. The Phalamu, the mind. తోయమనగా ఆనంద భాష్పం. The Toyamu, the tears of ఈ joy. భగవంతునికి అర్పితం చేయాలి. They should be offered to God. అంతేకాని తోయమనుకొని ఏ టేప్ వాటరో ఏ బావిలో నీళ్లు ఏ నదిలో నీళ్లు తెచ్చి ఆ భగవంతునికి అర్పితం చేయటం కాదు. The Toya does not mean the well water, the tap water and offering to God. No. నీ జీవితంలో ఆధారమైనటువంటి ఈ దేహం నుంచి వచ్చినటువంటి వాటిని భగవంతునికి వదలాలి. The body is the basis for your life. ఈ దేహం అనే వృక్షం నుంచి Tears should be కాసినటువంటి హృదయం అనే ఫలమునే భగవంతునికి అర్పితం Out చేయాలి. of the tree of life, the heart, the fruit has to be offered. ఈ దేహం నుంచి ఆవిర్భవించినటువంటి మనస్సు అనేటువంటి ఫలమునే భగవంతునికి అర్పితం The చేయాలి. mind present in the body will have to offer to God. ఈ దేహం అనేటువంటి పంచభూతములకు ప్రధానమైనటువంటి నయనముల నుంచి ఏర్పడినటువంటి ఈ జలమే భగవంతునికి అర్పితం The చేయాలి. body that came out of the five elements has got the eyes and the tears come out offered. The body is Patra. పుష్పం హృదయం, The flower is the heart. ఫలం మనస్సు, Phalam is the mind. తోయం ఆనంద పాష్పం. The water is the tears of joy. ఇవి నీవు తీసుకోవటమే నిజమైనటువంటి వాడివి అయితే నీవు ఈ తులసీదళములకు ఉదుగుదుగాక. ఇది రుక్మిణి చేసినటువంటి యొక్క. If you are really the true one to accept these things out of devotion, let you weigh, let you come balanced to this. ఇది మనం అర్పితం గావించవలసింది. This we should offer. ఏదో అది ఇది తీసుకుని వచ్చేసి ఈ చెడిపోయేటువంటివన్నీ ఇచ్చి భగవంతునికి అర్పితం చేయటం కాదు. Not offering the decaying ones. ఏదో పుష్పాలు తెస్తాడు, They bring flowers. ఆ పుష్పాలు ఇస్తే రేపటికి వాడిపోతాయి. They fade away next morning. ఏదో ఫలాలు తెస్తాడు ఇస్తాడు, They offer ఆ fruits. ఫలం రేపటికి కుళ్ళిపోతుంది. They also decay next day. ఇంకా పుష్పాలు తెస్తాడు, ఇంకా జలము తెస్తాడు, They bring water. ఆ జలం లోపల ఏదో పురుగులు పడిపోతాయి. There are so many insects next కానీ day. చెడిపోయినటువంటి యొక్క ఇది హృదయ పుష్పం. That which doesn't decay is the అట్టి పుష్పం flower, the heart. Such flowers should be offered. కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క అహంకారాన్ని నిర్మూలం గావించుకోవడానికి To get away from the ego, పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమ, we should have pure love. ఆ ప్రేమ చేతనే పరమాత్మని కట్టివేయవచ్చు. Through love only you can bind God. ప్రేమ పాశమే పరమాత్మని కట్టేటువంటి త్రాసు, ఇంకా దారము. God would be bound by this, the rope of love. కనుక ప్రేమను అభివృద్ధి పరచుకోండి. Develop love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 ప్రేమ ముదిత మనసే కహో రామ రామ मिटे स्नेह राम नाम पकड़े दुख मिटे स्नेह राम नाम समुद्र सुखद नाव एक राम नाम समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम परम शांति सुख विदान दिव्य राम नाम आधार तो आधार एक राम नाम आधार तो आधार एक राम नाम माता पिता बंधु सखा सबकी राम नाम जनर जीवन गण एक राम नाम जनर
జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై